హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మిసెస్ వరం కుకింగ్ ముచ్చట్లు. ఈరోజు నాటు కాకరకాయలు కర్రీ అండి. ఈ కాకరకాయలు అసలు మార్కెట్లో దొరకవండి. పల్లెటూరులో ఖాళీ ప్లేసుల్లో ఎక్కువగా బాగా కనిపిస్తాయండి ఇవి. చాలా బాగుంటుంది ఈ కర్రీ. అసలు వేడి వేడి అన్నంలోకి ఈ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. అసలు ఎంత రుచిగా ఉంటుందోనండి ఈ కాకరకాయలు. పల్లెటూరులో ఖాళీ ప్లేసుల్లోనూ దొడ్డల్లోనూ చాలా బాగా దొరుకుతాయి. ఇలా పిల్లలకు కూడా కాకరకాయ కర్రీని అలవాటు చేయండి, చాలా ఇష్టంగా తింటారు. ముందుగా కాకరకాయలని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. అస్సలు ఈ కాకరకాయలు చేదు తక్కువగా ఉంటుందండి. అసలు ఎంత ఇష్టంగా తింటారోనండి. చాలా బాగుంటుందిలేండి, రుచి చాలా బాగుంటుంది. నేనైతే ఒక కళాయిలోనండి 4 స్పూన్ల దాకా ఆయిల్ తీసుకున్నాను. కొద్దిగా పోపు పెట్టుకున్నానండి. ఈ పోపు కొద్దిగా వేగిన తర్వాత ఆల్రెడీ మనం సన్నగా కట్ చేసుకున్నటువంటి కాకరకాయలు ఉన్నాయి కదండి, ఆ ముక్కలు వేసుకున్నాను. ఈ కాకరకాయల కర్రీ అండి సిమ్లో అస్సలు చేయకూడదండి. మీడియం ఫ్లేము అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోవాలి. దగ్గరే ఉండాలండి. ఎందుకంటే సిమ్లో పెడితే కాకరకాయల నుంచి వాటర్ వచ్చేస్తుంది కదండి. అప్పుడు ఇవి ఫ్రై అవ్వడానికి చాలా టైం పట్టిద్దండి. తర్వాత కొద్దిగా ఒక స్పూను పసుపు వరకు వేయండి. చిన్న స్పూనే వేసుకున్నాను నేను. ఇలా బాగా మగ్గిన తర్వాత ఒక 50% దాకా అండి మీడియం ఫ్లేమ్లోనే పెట్టి వేయించుకోవాలండి. ఎందుకంటే 50% దాకా బ్రౌన్గా రావాలి కాబట్టి. కాకరకాయలు నీరంతా ఇలా వచ్చేస్తుందండి. కొద్దిగా కరివేపాకు కూడా వేయండి. ఈ విధంగా చేసుకుంటూ ఉంటుంటే మీడియం ఫ్లేమ్లో చేస్తే కర్రీ మాత్రం నీరు రాకుండా చాలా ఫ్రై అవుతూ ఉంటుందండి. చూసారు కదా, ఇలా బాగా మగ్గిపోయాయి. ఈ స్టేజ్లోనే మనం ఆనియన్స్ వేసుకోవాలండి. ఆనియన్స్ వచ్చేసి నేను 2 మీడియం సైజ్ పెద్దవి తీసుకున్నానండి. ఇలా పొడుగ్గా కట్ చేసుకొని ఈ ఆనియన్స్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలపాలండి. ఈ ఆనియన్స్లోంచి కూడా కొద్దిగా వాటర్ వస్తుంది కదా అండి, ఆ వాటర్ కూడా బాగా ఫ్రై అవ్వడానికి ఒక స్పూను సాల్ట్ వేసుకున్నానండి. ఇలా ఫ్రై చేస్తూ ఉంటే వాటర్ వచ్చేస్తూ ఉంటుంది కదండి. బాగా మగ్గడానికి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని బాగా వేయించాలండి. ఈ కాకరకాయ కూరలోకి వెల్లుల్లి కారం చాలా బాగుంటుందండి. నేనైతే ఒక రోట్లో ఒక స్పూను జీలకర్ర, ఒక వెల్లుల్లి మొత్తం తీసుకున్నానండి. ఇలా కొంచెం కరివేపాకు చేసుకొని అప్పటికప్పుడేనండి. వెల్లుల్లి కారం కాకరకాయ కూరలో చాలా రుచిగా ఉంటుందండి. ఎంత బాగుంటుందోనండి. మామూలు కారం కన్నా కూడా ఇలా ఎల్లిపాయ కారం అయితే కాకరకాయ కూరలో చాలా టేస్ట్గా ఉంటుంది. ఒక స్పూన్ కారం తీసుకున్నానండి. మీరైతే ఉప్పు కారాలు చూసి వేసుకోండి. ఈ విధంగా మనం వెల్లుల్లి కారాన్ని రెడీ చేసుకోవాలండి. అసలు కాకరకాయ కూరలోకి ఈ వెల్లుల్లి కారం చాలా బాగుంటుందండి. ఆల్రెడీ మనకి కూర చూసారుగా దగ్గరగా వచ్చేసింది. ఈ స్టేజ్లోనేనండి మనం ఒక్కసారి 10 నిమిషాల పాటు మళ్ళీ సిమ్లో పెట్టుకుందామండి. ఎందుకంటే ఆల్రెడీ మీడియంలో బాగా కుక్ అయిపోయింది. సిమ్లో పెట్టేసుకొని కొద్దిగా ఒక 5 నిమిషాలు బాగా మగ్గనిచ్చుకున్న తర్వాత దీనిలో నుంచి ఫ్రై అయిపోతుంది కాబట్టి నీరేమీ ఉండదండి. ఈ స్టేజ్లోనే మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నటువంటి వెల్లుల్లి కారం ఉంది కదా, యాడ్ చేద్దామండి. అసలు వెల్లుల్లి కారం వేసుకుంటే కాకరకాయ కూర రుచి చాలా బాగుంటుందండి. ఈ వెల్లుల్లి కూడా బాగా ఫ్రై అవ్వనివ్వాలండి. అప్పుడే రుచి చాలా బాగుంటుంది. ఈ కాకరకాయ కూరలో అండి ఫ్రెష్గా తయారు చేసుకున్న వెల్లుల్లి కారం ఉంది కదండి, అసలు చాలా బాగుంటుందండి. ఎప్పుడైనా కాకరకాయ కూరలో ఫ్రెష్గా అప్పటికప్పుడు తయారు చేసుకున్నటువంటి ఈ వెల్లుల్లి కారాన్ని వేసుకుంటే మాత్రం చాలా రుచిగా ఉంటుందండి. పిల్లలకు కూడా అండి అన్ని కూరగాయలు అలవాటు చేయాలనుకుంటాం, కానీ వాళ్ళు తినరు. మా పిల్లలు అయితే కాకరకాయ ఇష్టంగానే తింటారండి. మా కోసం కొద్దిగా ఇలా తీసుకున్నాను. వాళ్ళ కోసం మాత్రం కొద్దిగా ఒక బెల్లం ముక్క ఇలా యాడ్ చేసుకున్నానండి. ఈ విధంగా ఒకసారి వాళ్ళ కోసం కూడా కలిపేసి, మా పిల్లలు అయితే చాలా ఇష్టంగానే తింటారండి కాకరకాయ కర్రీ. ఏ పిల్లలకైనా సరే అన్ని కూరలు అలవాటు చేయాలండి, కాకపోతే వాళ్ళు ఇష్టంగా తినరు. మా ఇంట్లో అయితే కాకరకాయ కూర పిల్లలకి ఇష్టంగానే తింటారు. వాళ్ళకి బెల్లం వేయాలండి. వాళ్ళ కోసం మాత్రం ఈ విధంగా తీసుకున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.